ప్రైజ్ ద లార్డ్. ఆదివారము దేవుణ్ణి ఆరాధించే దినంగా మనము దేవుని ఆరాధిస్తూ ఉంటాం. వ్యక్తిగతంగా ఆ దేవునికి ఏమై ఉన్నాడో అని దేవుని మనము ప్రతి ఆదివారం కూడా ఆరాధన చేస్తూ ఉంటాం. ఈ ఆరాధన చేసే భాగంలో ప్రతి దినము కీర్తనకారుడు క్రొత్త కీర్తన పాడుడి అంటాడు. అంటే ప్రతి ఆదివారం చేసిన ఆరాధన కాకుండా క్రొత్తగా దేవుడు నీకేమై ఉన్నాడు అని చెప్పి మనం ఆరాధన చేస్తాం. యెషయా గ్రంథం 12వ అధ్యాయం 4వ వచనంలో యెహోవాను స్తుతించుడి, ఆయన నామమును ప్రకటించుడి, జనులలో ఆయన క్రియలను ప్రచురం చేయడి, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనిడి. యెషయా భక్తుడు ఏమంటున్నాడంటే ఆయన నామము ఘనమైనది, ఆయన నామము ఘనమైనదని జ్ఞాపకమునకు తెచ్చుకొనుడి. దేవుని నామము ఘనమైనది. ఆయన నామం ఘనమైంది కాబట్టి జ్ఞాపకమునకు తెచ్చుకోండి అంటా ఉన్నాడు. జ్ఞాపకమునకు తెచ్చుకోవడం అంటే ఒకవేళ మనం మర్చిపోయామేమో ఆయన నామం ఎటువంటిదో మీరు గుర్తు చేసుకొని మరలా దాని జ్ఞాపకానికి తెచ్చుకోండి అని యెషయా భక్తుడు అంటా ఉన్నాడు. అసలు ఏంటి ఈ నామము? ఈ నామం మనకి చేసిన మేలేంటి? ఈ నామంను బట్టి దేవుని మనం ఎందుకు ఆరాధించాలి? ఎందుకు స్తుతించాలని యెషయా భక్తుడు అంటున్నాడు అని మనం చూస్తే 3 విషయాలు మనం చూడగలం. ఈ నామము మన జీవితంలో వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరి జీవితంలో కూడా చేసిన అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యములు ఏంటి అనంటే మొదటి యోహాను 2వ అధ్యాయం 12వ వచనంలో మనం చూస్తే చిన్నపిల్లలారా ఆయన నామమును బట్టి మీ పాపములు క్షమింపబడి ఉన్నవి గనుక మీకు రాయిచున్నాను. యోహాను రాసిన మొదటి పత్రికలో యోహాను భక్తుడు ఈ పత్రిక రాస్తూ ఏమంటాడంటే ఆయన నామమును బట్టి పాపములు క్షమింపబడి ఉన్నవి. ఈ నామములో ఏముందంటే మన పాపములను క్షమించే శక్తి ఉంది. ఈ నామము ఏం చేస్తుందంటే నువ్వు నేను చేసిన ప్రతి పాపాన్ని క్షమించడానికి ఆయన సమర్థమైన నామం ఈ నామం. దీనికి ఒక పేరు పెట్టొచ్చు ఏంటి అనంటే హిస్ నేమ్ ఇస్ ఎ క్లెన్సింగ్ నేమ్. ఆయన పాపములను క్షమించే నామం. మన జీవితంలో పుట్టిన నాటి నుంచి నేటి వరకు కూడా అనేకమైన తప్పిదాలు చేస్తూ ఉంటాం. కొంతమంది రక్షణ పొందిన తరువాత కూడా తెలుసో తెలియకో తప్పులు చేస్తూ ఉంటాం. అది శరీరంలో ఉన్నాం కాబట్టి కొన్నిసార్లు మానవ సహజం. కానీ అటువంటి పాపములన్నిటిని కూడా క్షమించడానికి సమర్థమైన శక్తివంతమైన నామం ఏది అనంటే యేసుప్రభు వారి నామం మాత్రమే. ఈ నామంలో మనకి ఏముంది అనంటే పాప క్షమాపణ ఉంది. ఇంకా ఒకవేళ నువ్వు నీ పాపములు క్షమించబడకపోతే ఈ రోజే అనుకూలమైన సమయం యేసుప్రభు వారి దగ్గరికి వచ్చి ప్రభు నేను పాపిని, నీ నామంలో పాపములను క్షమించే శక్తి ఉందని నేను గుర్తెరిగాను, నా పాపములు క్షమించండి అని మీరు అడిగినట్లయితే వెంటనే దేవుడు మీ పాపములను క్షమిస్తాడు. కాబట్టి మొదటిగా ఇట్స్ ఎ క్లెన్సింగ్ నేమ్. రెండోదిగా ఈ నామం ఎటువంటిది అనంటే కీర్తనలు 20వ అధ్యాయం 5వ వచనంలో యెహోవా నీ రక్షణను బట్టి మేము జయోత్సాహం చేయుచున్నాము, మా దేవుని నామమును బట్టి మా ధ్వజము ఎత్తుచున్నాము. నీ ప్రార్థనలన్నీ యెహోవా సఫలపరచును గాక. ఈ నామం ఎటువంటిది అనంటే ఈ నామమును బట్టి కీర్తనకారుడు ఏమంటాడంటే రక్షణను బట్టి జయోత్సాహం చేయుచున్నాం. ఆయన ఇచ్చిన రక్షణను బట్టి మేము జయముతో ఉత్సాహం చేస్తా ఉన్నాము. ఇంకా మా దేవుని నామమును బట్టి మా ధ్వజం ఎత్తుచున్నాము. ధ్వజం ఎత్తడము, ఈ జయోత్సాహం ఇదంతా దేని చూపిస్తా ఉందనంటే ఈ నామములో నీకు జయం ఉంది. నువ్వు అనుదినము చేసే నీ పనుల్లో నీ జయం కావాలంటే ఈ నామమును నువ్వు స్తుతించాల్సిందే. నీ జీవితంలో నీ చేసే ప్రతి పనిలో కూడా నీకు విజయం కావాలి అనంటే యెషయా భక్తుడు అన్నట్లు ఆయన నామము ఘనమైంది కాబట్టి ఆ నామాన్ని నీవు నేను ఏం చేయాలంటే స్తుతించాలి. ఆ నామాన్ని మనం జ్ఞాపకం తెచ్చుకోవాలి, ఆ నామాన్ని మనం ప్రచురించాలి. రెండోదిగా దీనికి ఏం పేరు పెట్టొచ్చు అంటే ఇట్స్ ఎ కాంక్వరింగ్ నేమ్. అంటే ఆ నామం మనకు జయమిచ్చే నామం, జయించే నామం. ఆ జయించే నామంలో యేసుప్రభువు మన ప్రతి పాపమును జయించి కలువరి శిలువలో ఆయన ప్రాణం పెట్టి తిరిగి లేచి ఓ మరణమా నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముల్లెక్కడ అని సవాలు విసిరితో వచ్చాడు. ఆ జయాన్ని ఈ రోజు నీకు నాకు కూడా అనుగ్రహించాడు. ఆత్మీయమైన జయమే కాదు, ఆత్మీయమైన విజయమే కాదు, మన జీవితంలో మనం చేసే ప్రతి పనిలో కూడా భౌతికంగా మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుడు మనకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఒకవేళ మీరు ఏ పని మీరు చేద్దాం అనుకుంటున్నారో దేవుడు మీకు విజయాన్ని ఇవ్వబోతున్నాడు. ఎందుకంటే ప్రతి పని ఆయన చిత్త ప్రకారం మీరు చేసే ప్రతి పనిలో కూడా దేవుడు నీకు నాకు కూడా జయాన్ని ఇవ్వబోతున్నాడు. అంటే ఈ నామము ఇట్స్ ఎ కాంక్వరింగ్ నేమ్, జయమిచ్చే నామం. కాబట్టి జయమిచ్చే నామాన్ని బట్టి ఆత్మీయమైన జయమిచ్చింది ఈ నామము, తరువాత పర సంబంధమైన జయమిచ్చింది, ఇహ సంబంధమైన భౌతికంగా కూడా ఈ నామం మనకి జయం అనుగ్రహించింది. కాబట్టి ఈ నామాన్ని బట్టి మనము దేవుని ఆరాధించాలి, ఈ నామాన్ని మనము జ్ఞాపకంలోకి తెచ్చుకోవాలి, ఈ నామాన్ని మనం స్తుతించాలి. మూడోదిగా ఇది ఎటువంటి నామము అనంటే కీర్తనలు. ఎందుకు ఈ నామం ఘనమైంది అనంటే కీర్తనలు 20వ అధ్యాయం 1వ వచనంలో ఆపత్కాలమందు యెహోవానికి ఉత్తరం ఇచ్చును గాక, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించును గాక. ఆయన నామం ఏం చేస్తుందంటే ఉద్ధరిస్తుంది. ఇంగ్లీష్ లో ఏమందంటే ప్రొటెక్ట్ అనుంది. అంటే ఇంకొక భాషలో ఏమనుందంటే ఇంకొక తర్జుమాలో కేరింగ్ అనుంది. అంటే ఈ నామం ఏం చేస్తుందంటే నీ పట్ల శ్రద్ధ వహిస్తుంది. ఎవ్రీ మైన్యూట్ నీ జీవితంలో నువ్వు తీసుకునే ప్రతి మైన్యూట్ డెసిషన్ కి ఈ నామం శ్రద్ధ వహిస్తుంది. ఆయన మిమ్మల్ని గురించి చింతించుచున్నాడు కనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయండి. నీ జీవితంలో అనేకమైన చింతలు, అనేకమైన శ్రమలు, అనేకమైన ఇరుకులు, అనేకమైన ఇబ్బందులు, ఆపదలు, భయాలు, వీటన్నిటిలో నీకు ఎవ్వరు లేక ఒంటరిగా అయిపోయి ఉండొచ్చు. కానీ ఈ నామము నిన్ను శ్రద్ధ వహిస్తుంది, ఈ నామం నిన్ను భద్రపరుస్తుంది. ఇట్స్ కేరింగ్ నేమ్. ఆయన నామం ఎటువంటిదంటే ఎందుకు ఘనమైందంటే ఇట్స్ కేరింగ్ నేమ్. ఆయన నీకు నాకు కూడా మనుషులు ఎవ్వరు పట్టించుకోకపోవచ్చు కానీ దేవుడు నిన్ను పట్టించుకుంటాడు. నువ్వు చేసే ప్రతి పనిని కూడా దేవుడు చూస్తున్నాడు. నువ్వు ఏడ్చే ప్రతి కన్నీరు కూడా దేవుడు చూస్తా ఉన్నాడు. ఆయన నిన్ను చూడటమే కాదు నీ హృదయంలో ఉన్న బాధను కూడా చూస్తా ఉన్నాడు. ఆయనకి చూచుచున్న దేవుడు అని ఒక పేరుంది. కాబట్టి ఈ దేవుడు నా జీవితం పట్ల శ్రద్ధ వహించే దేవుడు. ఈ దేవుడు నా జీవితంలో మనకి కలిగిన ఆపదలన్నింటినీ కూడా తొలగించే దేవుడు. ఈ దేవుడు ఎవ్వరు పట్టించుకోకపోయినా, మన జీవితంలో ఎవరున్నా లేకపోయినా కూడా ఆయన నిన్ను పట్టించుకుంటాడు. ఎందుకంటే ఆయన తన రూపంలో నిన్ను సృష్టించుకున్నాడు. ఆయన మన సృష్టికర్త, మనల్ని కన్న తండ్రి, ఆయన తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్న తండ్రి. కాబట్టి ఈ తండ్రిని మనం ఎందుకు ఆరాధించాలంటే, ఈ నామాన్ని ఈ ఆదివారం మనం ఎందుకు ఆరాధించాలంటే ఆయనది ఉద్ధరించే నామం, ఆయనది ఉద్ధరించే నామం. ఇట్స్ ఎ కేరింగ్ నేమ్. మనకి ఈజీగా గుర్తుండడానికి 3 విషయాలు ఇంగ్లీష్ లో. దేవుని నామము ఘనమైనది. ఎందుకు ఆయన నామం ఘనమైంది, ఎందుకు ఆయన స్తుతించాలంటే మొదటిగా ఇట్స్ నేమ్ ఆఫ్ క్లెన్సింగ్, రెండోదిగా ఇట్స్ నేమ్ ఆఫ్ కాంక్వరింగ్, మూడోదిగా ఇట్స్ నేమ్ ఆఫ్ కేరింగ్. ఆయన మన పట్ల మన పాపములను క్షమించాడు, మన అనుదిన జీవితంలో మనకు విజయం ఇస్తున్నాడు, ఆయన మన పట్ల శ్రద్ధ కలిగి ఉన్నాడు. ఒకవేళ నీ జీవితంలో కొన్ని విషయాలు ఆలస్యం అయ్యుండొచ్చు, ఒకవేళ నీ జీవితంలో ఎవరు పట్టించుకోక ఒంటరి జీవితం అయిపోయిండొచ్చు, అయినా కూడా ఆయన నీ పట్ల శ్రద్ధ వహిస్తా ఉన్నాడు, ఆయన నిన్ను పట్టించుకుంటున్నాడు, ఆయన అరచేతుల మీద నేను చెప్పుకున్నాడు.
కాబట్టి ఈ రోజు ఈ 3 విషయాలు నువ్వు వ్యక్తిగతంగా అనుభవించినట్లయితే నువ్వు ఆరాధించే స్థితిలో ఉండవు. ఒకవేళ ఇంకా నీ పాపములు క్షమించబడకపోతే, ఒకవేళ ఇంకా నీ జీవితంలో విజయం లేకపోతే, ఒకవేళ ఇంకా నీ జీవితంలో నన్నెవరు పట్టించుకోవట్లేదన్న నువ్వు నిరుత్సాహంలో ఉన్నట్లయితే ఈరోజు నీకు ఒకటే మార్గం, యేసుక్రీస్తు ప్రభువారి నామం. ఆయన దగ్గరికి రా. ప్రభువా నేను పాపిని, నన్ను క్షమించు. ఆయన నీ ప్రతి పాపమును క్షమించడానికి సమర్థుడు. ఆయన నీ పాపం క్షమించడానికి సిద్ధ మనసు కలిగిన దేవుడు. ప్రభువా నా పాపం క్షమించు. ప్రభా నువ్వు నా దేవుడివని ఒప్పుకుంటున్నాను. ఆయన నామంలో తప్ప మనకి ఎక్కడ కూడా రక్షణ లేదండి. అపోస్తలుల కార్యం 4:12 ఆయన లూకా భక్తుడు రాస్తే ఏమంటాడంటే, ఆయన నామములో తప్ప మనకెక్కడ కూడా రక్షణ లేదు. దేవుని నామంలో రక్షణ పొందిన నీవు నేను దేవుని మనం ఆరాధించడానికి బద్ధులమైన, ఎంతగా ఆరాధించినా ఆయన చేసిన బలియాగానికి మనం రుణస్థలమే మన జీవితాంతం కూడా. కాబట్టి ఈ క్షమించే నామము, ఈ విజయం ఇచ్చే నామము, శ్రద్ధ వహించే నామాన్ని బట్టి దేవుని మనం ఆరాధించేద్దామా? ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధమైన దేవా, ప్రభా మా కొరకు కల్వరి శిలువలో మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. దయగలిగిన తండ్రి, మీరు మా జీవితంలో ప్రతి పాపమును మీరు క్షమిస్తూ వచ్చారు. నా జీవితంలో ప్రతి పాపమును క్షమిస్తూ వచ్చారు. నా జీవితం మీద, పాపం మీద, లోకం మీద, శాపం మీద విజయం అనుగ్రహిస్తూ వచ్చారు. అనుదినము విజయోత్సాహంతో మమ్మల్ని ఊరేగిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. దయగలిగిన తండ్రి, మా జీవితంలో ఒంటరి స్థితిలో ఎవరు పట్టించుకున్నప్పుడు, చూడనసహ్యముగా ఉన్నప్పుడు మా పట్ల శ్రద్ధ వహిస్తూ వచ్చిన దేవుడు, మమ్మల్ని నీ కనురెప్పగా కాపాడుతున్న, నీ కనుపాపగా కాపాడుతున్న దేవుడు, నీ అరచేతుల్లో చిక్కుకున్న దేవుడు, అందుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ, ఇచ్చిన రక్షణ బట్టి ఏమిచ్చిన రుణస్థులు మనం గుర్తెరుగుతాం. ఈ కొద్ది స్థుతి ఆరాధన ఈ బంగారు పాదాలకు సమర్పించుకొని ఆరాధిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.